భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. యోగి వంశమునందు జన్మించిన యోగ భ్రష్టునకు మరుజన్మలోని పరిస్థితి ఎట్లుండునో తెలుపుచున్నాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. అచట పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయును. తత్ర అను పదము కేవలము జ్ఞానులైన యోగుల కుటుంబములో జన్మించుటనే నిర్దేశించునా, లేక పవిత్రులైన సంపన్నుల ఇండ్లలో జన్మించుటను సూచించునా, లేక రెండింటినీ సూచించునా? జ్ఞానులైన యోగుల కుటుంబమును గూర్చి గత శ్లోకమున వర్ణించుట జరిగినది. ఆ యోగుల కుటుంబమును జన్మించుటకు మధ్యలో దేవాది శరీరములను పొందనవసరము లేదు. ఇచట తత్ర అను పదమునకు యోగుల కుటుంబము అని గ్రహించుటయే సముచితముగా తోచుచున్నది. అయినచో పవిత్ర సంపన్నుల ఇంటిలో జన్మించిన సాధకులకు బుద్ధి సంయోగము ప్రాప్తింపదా? వారు కూడా పూర్వ సాధన ప్రభావముల వలన విషయ భోగములకు దూరమై భగవంతుని వైపు ఆకర్షితులగుదురు. ఈ విషయము రాబోవు శ్లోకమున స్పష్టపరచబడును. పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగము ప్రాప్తించుటయనగానేమి? కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన, యోగాది సాధనలయందు ఏదో ఒకదాని ద్వారా పూర్వజన్మలో సాధించిన సమభావము ఈ జన్మలో సులభముగా జాగృతమగుటయే బుద్ధి సంయోగము ప్రాప్తించుటయగును. ఇచట తతః అను పదము యొక్క అర్థమేమి? యోగభ్రష్టుడు యోగల వంశమునందు జన్మించి అచట పూర్వ సంస్కార ప్రభావమున మరలా సులభముగానే యోగ సాధనయందు నిమగ్నుడగుడను తతః అను పదము సూచించును. ఇప్పుడు పవిత్రమైన శ్రీమంతుల ఇంటిలో జన్మించి యోగ భ్రష్టుని స్థితిని గూర్చి వర్ణించుచు యోగ సాధన జిజ్ఞాస యొక్క మహత్వమును గూర్చి తెలుపుచున్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలములను అధిగమించును. ఇచ్చట సహా అను పదమునకు శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడే అను అర్థమును ఏల చెప్పవలెను? యోగుల కుటుంబమున జన్మించు విరాగి అయిన యోగ భ్రష్టుడు భోగములకు వశమగున్నటుకు ఆస్కారమే ఉండదు. కావున అతని విషయములో అవశః అపి అను పదయములు ప్రయోగము సముచితము కాదు. అంతేగాక యోగుల ఇంటిలో సహజముగానే సత్సాంగత్యము కలుగుచుండుట వలన భగవంతుని వైపు ఆకర్షితుడగుటకు పూర్వ సాధన మాత్రమే హేతువుగా చెప్పుటకు వీలు లేదు. కావున ఈ వర్ణనము శ్రీమంతుల ఇంటిలో జన్మించు యోగ భ్రష్టునకు సంబంధించినదే అని భావించుట సముచితముగా తోచుచున్నది. అవశః అను పదముతో పాటు అపి అను ప్రయోగమును చేయుటలో గల విశేషమేమి? పవిత్రులను సత్ప్రవర్తన గలవారును అగు ధనికుల కుటుంబములో సాధారణ ధనిక కుటుంబమునందువలే సుఖభోగ లౌల్యమును తావుండదు. అయినను అచటను ఏ కారణము వలనైనను యోగ భ్రష్టుడైన వాడు స్త్రీ పుత్రధన గౌరవాది భోగములకు లోబడినచో పూర్వ జన్మ సాధన ప్రభావమున భగవత్ప్రాప్తి సాధన వైపే మొగ్గు చూపును.
అవశః అను ప్రయోగముల ప్రత్యేకత ఇదియే. పూర్వాభ్యాసేన అను పదముతో ఏవా అని ప్రయోగము చేయుటలోని ఆంతర్యమేమి? భోగములకు వశుడైన వానిని విషయజాలము నుండి తప్పించి భగవంతుని వైపు మరల్చుటకు పూర్వజన్మ సాధన సంస్కారమే ప్రధాన హేతువు. పూర్వాభ్యాసేన అను పదముతో ఏవా అను పదమును ప్రయోగించుటలోని ఆంతర్యమిదియే. జిజ్ఞాసు అను పదముతో పాటు అపి అను అవ్యయము ప్రయోగించుటలో గల విశేషమేమి? సమబుద్ధి రూపయోగమును ప్రశంసించుటకే అపి అను ప్రయోగము చేయబడినది. యోగ జిజ్ఞాసువు యోగ సాధన యందు శ్రద్ధాలువై దాని సిద్ధికై ప్రయత్నించును. అతడు కూడా వేదోక్తములైన సకామ కర్మల ఫలస్వరూపములగు ఇహపరలోక సుఖభోగములను అధిగమించును. అప్పుడు జన్మ జన్మాంతరముల నుండి యోగ సాధన చేసిన యోగ భ్రష్టుని విషయమున ఇక చెప్పవలసిన పనే లేదు.